మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వ శుభములు, సర్వ దీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 12వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము పరిపూర్ణముగా దేవుడు మీ జీవితంలో నెరవేర్చి దాని యొక్క ప్రతిఫలమును అనుభవించు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తెలియచేసినటువంటి ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం. ఏ పని అయితే దేవుని యందు కష్టపడి భయభక్తులు కలిగి క్రమశిక్షణలో దేవునికి లోబడుతూ నువ్వు చేస్తూ ఉన్నావో దేవుడు నీకు అతి ప్రధానికి ప్రతిఫలం ఇస్తాడు. సహోదరుడా, దైవ గ్రంథములో దేవుని యందు భయభక్తులు క్రమశిక్షణ కలిగి జీవిస్తాడు ఒక వ్యక్తి. తన యొక్క జీవితము చాలా చిన్నపాటి జీవితము, చాలా అల్పమైనటువంటి జీవితము అయితేనే దేవుని యందు భయభక్తులు క్రమశిక్షణ, దేవునికి లోబడేతనము, దేవుని బిడల పట్ల దేవుని యొక్క భక్తి పట్ల రోషము కలిగినటువంటి వ్యక్తిగా బ్రతికేవాడు. వారు 8 అన్నదమ్ములు. అయితే సహోదరుడా, నీ జీవితము నా జీవితంలో కూడా ఆయన మనకి ఈరోజు గొప్ప ప్రతిఫలమొచ్చు మాటను ఆయన తెలియజేస్తున్నాడు గనక దేవుడు ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి మేలుని ప్రతిఫలం దేవుడికి ఇచ్చింది. ఈరోజు దేవుడు నా జీవితంలో అటువంటి ప్రతిఫలాన్ని ఇస్తానని ఆయనే మీతో మాట్లాడుతున్నాడు గనుక ఆయన చెప్పే మాటను మన జీవితంలో అన్వయించుకుని ముందుకు కొనసాగితే నిశ్చయముగా ఆశీర్వాదకరముగాను వారి యొక్క జీవితంలో మనం కూడా నేర్చుకుంటే మనము కూడా అట్టి ఆశీర్వాదకరముగా ప్రతిఫలం పొందే వ్యక్తుల్లా బ్రతుకుతాం. ఆ 8 చివరి వాడైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నటువంటి తాను దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరు చూడటం లేదు, ఎవరు నేను చేసినటువంటి దానికి ప్రతిఫలం ఇవ్వటం లేదు అని ఎనకొడుకు వేయలేదు. కానీ దేవునికి సాక్షార్థముగా పాటల చేత మహిమపరిచాడు. ఆయన పేరు దావీదు. గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం మీదకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు దేవుడు. సహోదరుడా, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీవు చేయవలసింది దేవుణ్ణి చూసి, దేవుని వైపు చూసి నీవు అలా చేసే వ్యక్తిగా నీవు బ్రతికితే నీకు 100% దేవుని యొద్ద నుండి ఫలింపు వస్తుంది, ప్రతిఫలం వస్తుంది. అది దీవెనకరముగా బహుతరములకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి స్థితిలో, అట్టి కృపలో దేవుడు నిలిపి మిమ్మును ఆయన ఆ ప్రతి ఆశీర్వాదానికి, ప్రతి దీవునికు కర్తగా దేవుడు మిమ్మల్ని నియమించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చి సంతోషపరిచి కృపచూపు బలపరచమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నా సన్నిహిత సదాకాలం తోడేండి అంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.